జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఢిల్లీలో ఉన్నటువంటి ముస్లిం వ్యాపారులకు ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి రేఖా గుప్తా గారు ఒక భారీ షాక్ ఒకటి ఇచ్చారు. ఇంతకు ఏం జరిగింది, ఏం ఆ కథ అనేది ఈ న్యూస్ ద్వారా మీ చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, దాంట్లో అయితే డౌట్ ఏం లేదు. ఢిల్లీ అనేది మన దేశ రాజధాని నగరం, అంటే మన దేశానికి గుండెకాయ లాంటిది. పైగా మన దేశంలో ముంబై తరువాత అతి పెద్ద నగరం కూడా ఈ ఢిల్లీనే. ఇకపోతే ఈ ఢిల్లీలో 2001లో 12.9% ఉన్నటువంటి ముస్లింల జనాభా ప్రస్తుతానికి 24% చేరుకునింది. నాకు తెలిసితే ఈ మధ్య కాలంలో మళ్ళీ ఈ జనాభా లెక్కలు కూడా చూడాల, అంటే ప్రస్తుత జనాభా లెక్కలు అన్ని సేకరిస్తే ఈ సంఖ్య మరీ ఇంకా పెరగొచ్చు. అంటే మొత్తం ఢిల్లీలో దాదాపుగా 4వ వంతు జనాభాకు అయితే ఈ ముస్లింలు చేరుకున్నారు. సరే, ఏమి జనాభా పెరుగుతారు, పెరగకుండా ఉంటారా, పెళ్లిళ్ళు చేసుకుంటారు, పిల్లవాళ్ళకి అంటారు, ఇంక జనాభా పెరుగుతారు కదా అని మీరు అనుకోవచ్చు. దీనికి కారణం ఉన్నది, ఇదేం ఊరికే పెరగడంలే, ఊరికే పెరిగితే తప్పే ఉన్నదా? ఒక పథకం ప్రకారమే మన దేశ రాజధాని ఢిల్లీలో ముస్లింలు తమ పాపులేషన్ అయితే పెంచుకుంటున్నారు. ఇందుకోసం 3 మార్గాలను ముస్లింలు అయితే ఎంచుకున్నారు పక్కా ప్లానింగ్గా. సరే, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లిం యువకులను ఢిల్లీకి తీసుకొచ్చి ఇక్కడే శాశ్వతంగా నివసించేలా చేయడం. చూడండి, అంటే లైన్గా దేశం ఏమన్నా ఇదేమన్నా ధర్మసత్రం ఇదే. ఇక రెండోది వచ్చేసి పెళ్ళైన ముస్లిం జంటలు ఒక్కొక్కరు కనీసం 4 పిల్లలను కనేలా చేయడం. నేను మాట్లాడకూడదు ఎక్కువ, సరేలే, దీని గురించి అయితే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి. మనసులో అయితే వేసి ఏలా రుబ్బుడు రోళ్ళు వేసి రుబ్బినట్టు రుబ్బుతున్నాయి మాటలన్నీ. నేను ఈ మాటలన్నీ నేను చెప్పలేను, అదే నా బాధ. సరే, ఇక మూడోది వచ్చేసి అక్రమ వలసదారులైనటువంటి బంగ్లాదేశ్ మియా ముస్లింలను, మయన్మార్కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింలను ఢిల్లీకి వచ్చేలా ప్రోత్సహించడం. ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి ఈ ఢిల్లీ నగరాన్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకుంటే ఇక తమకు తిరుగు ఉండదనేది వీళ్ళ యొక్క ఆలోచన. అందుకే ఢిల్లీలో విపరీతంగా తమ జనాభాని అయితే పెంచుకొని పోతారు. ఏది ఢిల్లీ గద్దెని వెళ్దామనే జనాభా పెంచేసుకొని ఓయమ్మా చంపడమా. దీనికి తోడు ఏంటంటే గత 26 సంవత్సరాల నుంచి ఢిల్లీను సూడో సెక్యులర్ ప్రభుత్వాలు పరిపాలించడంతో ఇక వీళ్ల పని సులువుగా మారిపోయింది. ఢిల్లీను 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించగా 11 సంవత్సరాల పాటు ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలించింది. అంటే 26 సంవత్సరాల పాటు ఢిల్లీలో ముస్లింలు ఆడింది ఆట, పాడింది పాటగా తయారైపోయింది. ఇక ఈ విధంగా ఢిల్లీకి వచ్చినటువంటి ముస్లింలకు జీవనోపాధి ఉండాలి కదా, అంటే బతుకు తీరు ఉండాలి కదా. ఎలాగూ హిందువులు కష్టపడి సంపాదించే డబ్బుతో పన్నులు అయితే కడతా ఉంటారు. ఈ పన్నుల ద్వారా వచ్చే నిధులతో ప్రభుత్వాలు ఈ ఉచిత పథకాలన్నీ కూడా ప్రవేశపెడతా ఉంటాయి. అందులోనూ ఈ సూడో సెక్యులర్ ప్రభుత్వాలు ఉండే రాష్ట్రాల్లో ఇంక చెప్పాల్సిన అవసరం లే, అది మీకు కూడా తెలిసిందే. ఇకపోతే ఎలాగూ ప్రభుత్వాలు ఉచిత పథకాలను ప్రవేశపెడతాయి కాబట్టి తిండికైతే లోట్లే. ఇక ఇతర ఖర్చులకు సిగరెట్లు, మందు ఖర్చులకు వీటికంతా డబ్బులు కావాలి కదా. అందుకే ఢిల్లీలోనే కొన్ని కుటుంబాలకు ఒక షాప్ ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అదేంద్రా ఇదే, వాళ్ళకు ఒక షాప్ ఉండేటట్లు ఏర్పాట్లు చేసుకునేదని చెప్పేసి మీరు అనుకుంటారేమో. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. అంటే కొంతమందిని కలిపి ఒక గ్రూప్గా కలిపి ఒక చికెన్ షాప్ను ఒకదాన్ని పెడతారు. ఇక ఆ చికెన్ షాపులో వచ్చేటటువంటి లాభాలను వాళ్ళందరూ కూడా పంచుకుంటారన్నమాట. ఈ విధంగా గత 26 సంవత్సరాలలో ఈ ముస్లింలు విచ్చలవిడిగా షాపులన్నింటినీ కూడా ప్రారంభించారు. సరేలయ్యా స్వామి, ఏమంటే వాళ్ళు బతకాలి కదా అని చెప్పి కొంతమంది మనలో ఉండే వాళ్ళే మాట్లాడచ్చు. దీనికి కూడా ఒక కారణం ఉండాలి. ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్గా తయారవుతాయి. ఖాళీగా ఉన్నటువంటి ప్రతి ప్రదేశంలోనూ ఏదో ఒక షాపునైతే ఈ ముస్లింలు ప్రారంభించారు. అది ప్రభుత్వ స్థలమైనా సరే, ప్రైవేటు స్థలమైనా సరే, లేదా పోరంబోకు స్థలమైన నీది నాది అనే భేదం లేకుండా ఎక్కడ పడితే అక్కడ షాపులు అయితే పెట్టేశారు. సరే, ప్రభుత్వం స్థలం అన్న అయితే ఉండేది వచ్చేసి సూడో సెక్యులర్ ప్రభుత్వాలు కాబట్టి ఏదో వాళ్ళు ఓటు బ్యాంకు కావాలా, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఉంటారు, సరే అని చెప్పి గమ్మున ఉండొచ్చు. ఇప్పుడు అది ప్రైవేట్ స్థలం ఏంటది అంటే, సపోజ్ మనలాంటి సామాన్యులది ఏంటది, అప్పుడు ఏంది పరిస్థితి? ఒక పక్కనేమో ఓక్ బోర్డు పేరు చెప్పి కొంతమంది దొబ్బుతా ఉంటే, ఇంకో పక్క ఏమో ఈ విధంగా ఇలా అయిందంతా ఆడంతా తీసుకొచ్చి పెట్టినట్టు ఎవడు పడితే ఓడు బయట దేశాల నుంచి వచ్చి అక్రమంగా వచ్చి ఇప్పుడు ఆ స్థలాలన్నీ ఆక్రమించుకుంటా ఉంటే ఏ అదే ఆ విధంగా ఎక్కడ పడితే అక్కడ షాపులన్నీ కూడా పెట్టేశారయా. ఈ షాపుల్లో ముఖ్యంగా చికెన్ షాపులు, మటన్ షాపులు ఎక్కువగా ఉన్నాయి. సూటిగా చెప్పాలంటే ఢిల్లీలో ఉన్నటువంటి 90% మాంసం దుకాణాలు ఇంక ఈ ముస్లింలే. సరే, షాపులు పెట్టుకోవడం మంచిదే అనుకుందాం. ఏది మనము అతి మంచితనం కదా, మనదే మంచితనం ఎక్కువ కదా, అట్లా కూడా సరేలే అనుకుందాం. అందరూ బతకాలి కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చిన పని వాళ్ళు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అని కూడా అనుకుందాం. అయితే ఈ మాంసం దుకాణాలకు లైసెన్సులు కూడా ఉండవు. నీ పాజుగాళ్ళారా స్థలాలే ఊరికే దుబ్బేస్తానంటే
కూడా లైసెన్సులు తెచ్చుకుంటారు వాళ్ళ. ఎటువంటి లైసెన్సులు కానీ పత్రాలు కానీ లేకుండా ఈ షాపులను అయితే ప్రారంభిస్తారు. ఇక ఈ షాపులకు దొంగ కరెంట్ను ఉపయోగిస్తారు. బలి చెప్పుకొచ్చారు మీరా, మేము పాత బస్తీలోనే మేము కరెంటు బిల్లులు కట్టము. అంతేందుకు మొన్న సంబాల్లో ఎన్ని గొడవలు అన్నీ జరిగినాయి కదా, ఈ కరెంటు మీటర్లు అన్నీ ఈ దొంగ కరెంట్ అంతా తీసున్నారని చెప్పి చెక్ చేస్తే ఏకంగా సంబాల్ ఎంపీనే కరెంటు బిల్లు కట్టలేదంట. ఓడి మీద వచ్చేసి ₹1,00,00,000 పోయినంతా కూడా ఈ పెండింగ్ బిల్లు అన్నీ ఉన్నాయి. ఇంక కాదు, అంత పెద్దవాళ్ళు ఎంపీ స్థాయిలో ఉండేవాళ్ళే వాళ్ళు బిల్లులు కట్టలేదంటే వీళ్ళు ఎందుకు కడతారు? వాళ్ళకేం పిచ్చా? వాళ్ళ ఓట్ల కోసం ఏలా దేహి అని చెప్పి ఎగమలుకొండే పార్టీలో ఎగమలుకొండే నాయకులు చాలా మంది ఉన్నారు. ఇంకా ఆఫ్టర్ ఆల్ కరెంటు బిల్లులు ఎంత. ఇకపోతే ఆ షాపుల ద్వారా వచ్చేటటువంటి చెత్తను మురికిని అక్కడే రోడ్ల మీద వేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతిరోజు ఈ చెత్తను ఈ మురికినంతా రోడ్ల మీద వేయడం మూలంగా ఢిల్లీలో చాలా వరకు ఈ రహదారులన్నీ కూడా సగానికి సగం కుదించుకుపోయినాయి. దీనివల్ల ఢిల్లీలో పెద్ద ఎత్తున నీటి కాలుష్యం అంతా కూడా ఏర్పడింది. అంటే ఈ మురికి అంతా కూడా ఎత్తుకుపోయి ఆడేస్తారు. ఇంక మళ్ళీ ఏమన్నా నీళ్లు పాడు ఎంత పోయి ఆ యమునా నదిలోనో పాడు అట్లా ఇట్లంతా కలిసిపోయి ఏడబట్టినా కూడా నీటి కాలుష్యమే. మొన్నటి వరకు ఈ విషయాలను ఏ సూడో సెక్యులర్ ప్రభుత్వం కూడా పట్టించుకోవాలా. కానీ ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం నడుస్తున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అందుకే ఢిల్లీలోని అన్ని మాంసం దుకాణాలతో పాటు మిగిలిన అన్ని షాపులను కూడా తనిఖీలు చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. అలాగే అన్ని షాపుల యొక్క లైసెన్సులను పరిశీలించాలని, అలాగే ఆ షాపులలో పరిశుభ్రతను నాణ్యతను గుర్తించాలని సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులను అయితే ఆదేశించారు. దీనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి రిపోర్ట్ను తయారు చేసి తనకు ఇవ్వాలని చెప్పేసి అన్ని శాఖాధిపతులను రేఖా గుప్తా గారు అయితే ఈ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అంతేకాకుండా సంబంధిత షాపులకు సంబంధించిన వీడియోలను కూడా చిత్రీకరించాలని అదిరిపోయే నిబంధన అయితే విధించడం ఇక్కడ విశేషం. అంటే కాంప్రమైజ్ కాకుండా మొహమాటాలకు పోకుండా గమ్మున నువ్వు ఏ షాప్కి అయితే పోతావో ఆ షాపులో పరిస్థితి ఎట్టున్నది, వాళ్ళు ఎంత మాత్రం నీట్గా పెట్టుకున్నారు, చెత్త ఆడేస్తున్నారు, దానికి లైసెన్సులు ఉన్నాయా లేదా, దొంగ కరెంట్ ఏమన్నా ఉండదా, లేకపోతే వీళ్ళు కరెంట్ బిల్లు కడతారన్నట్టు A to Z ప్రతి ఒక్కటి కూడా అంతా వీడియో తీయాలి. ఇక దీని ద్వారా ఇలా లైసెన్సులు లేకుండా ఉండేటటువంటి షాపులు, అక్రమంగా నిర్మించినటువంటి షాపులు, పరిశుభ్రత లేనటువంటి షాపులు, చెప్పే కదా కరెంట్ బిల్లు కట్టినటువంటి షాపులు, ఈ దుర్గంధాన్ని వ్యాప్తి చేసే షాపులు మ్యాక్సిమం ఎవరి అని చెప్పినా వాళ్ళయే. దీంతో మొత్తం ఈ షాపుల్లో కనీసం 80% షాపులు మూతపడే అవకాశం అయితే ఉండాలి. ఇక ఏం జరుగుతుందో చూడాలి. దీనికి సంబంధించినటువంటి వివరాలను ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తా. ఇప్పుడు న్యాయబద్ధంగా దేశ చట్టాలకు కట్టుబడి నువ్వు లైసెన్సులు తెచ్చుకొని నువ్వు వ్యాపారం చేసుకుంటే తప్పే ఉండదా? నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇదే పాకిస్తాన్లోనో ఆఫ్ఘనిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో మాదిరి కాదు కదా మన దేశంలో. ఆడంటే మైనార్టీలకు విలువలే, వాళ్ళకి హక్కులే, వాళ్ళు బతకాలన్నా కూడా బతకలేరు, బతకనీయరు. కానీ ఇక్కడ స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకొచ్చు. కానీ చట్టానికి లోబడే పని చేయాలా. లేదు చట్టాన్ని మేము చేతుల్లోకి తీసుకుంటామంటే ఇంక ప్రభుత్వాలు చూస్తా ఊరికే ఉంటాయా? సరే సూడో సెక్యులర్ ప్రభుత్వాలు అయితే చూస్తా ఊరికే ఉంటాయనుకుందాం. మరి ఈ భారతీయ జనతా పార్టీ లాంటి ప్రభుత్వాలు, ఈ ఎన్డీఏ కూటమిలో ఉండేటటువంటి ప్రభుత్వాలు వీళ్ళు ఎందుకు ఊరికే ఉంటారు? చర్మం తీర్చారట్టే, ఎట్ట పడితే అటు చేర్చామంటే, అంతేనా కాదా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.